బాల భవిత కేంద్రంలో ఆ చిన్నారికి బంగారు భవిత, నడవలేని చిన్నారికి నడక తెచ్చిన వైద్యులు. ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఉన్న బాల భవిత కేంద్రంలోని అసమానత చిన్నారులకు బంగారు భవిష్యత్తు లభిస్తోంది. ఈ వైద్యశాలలో ఆత్మకూరు పట్టణంలోని 18వ వార్డుకు చెందిన సాదియా అనే 4 ఏళ్ల చిన్నారికి కాళ్ళు రెండు కదలలేని పరిస్థితిలో బాల భవిత కేంద్రంలో చికిత్స కోసం వచ్చారు. హాస్పిటల్ నందు ఫిజియోథెరపీ చేసిన అనంతరం ప్రస్తుతం పాప నడుస్తూ ఉంది. పాప నడుస్తున్న విషయమై బాల భవిత కేంద్రం వైద్యులు డాక్టర్ కన్నెగంటి దినాకర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 18వ వార్డుకు చెందిన సాదియా అనే 4 ఏళ్ల పాప నడిచే వీలు లేక కాళ్ళు రెండు కూడా కదలని పరిస్థితిలో అంగన్వాడీ సెంటర్లో ఉండగా గమనించి తల్లిదండ్రుల సహకారంతో గత కొద్ది రోజులుగా అమ్మాయికి ఇక్కడ ఫిజియోథెరపీ చేపట్టారు. పాపని గమనించిన జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ ధనేకుల యశ్వంత్ సూచనలతో తిరుపతిలోని వైద్యశాలలో ఉచితంగా ఆపరేషన్ చేయించి అనంతరం తమ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో ఫిజియోథెరపీ చేయించిన అనంతరం ప్రస్తుతం పాప నడుస్తూ ఉందని తెలిపారు. చికిత్స పొందుతూ పాప నడిచేందుకు పూర్తి సహకారం అందించిన డాక్టర్ గారికి, వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా పాప తండ్రి షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం డాక్టర్ కన్నెగంటి దినాకర్తో పాటు వైద్య సిబ్బంది హైమ మరియు సుజాత, వెంకటరమణ తదితరులు హాజరయ్యారు. నిరంతరం ఆత్మకూరులోని బాల భవిత కేంద్రాన్ని జిల్లా అధికారి డాక్టర్ ధనేకుల యశ్వంత్ పర్యవేక్షణ చేస్తూ తగిన సూచనలు అందిస్తున్నారన్నారు. చెప్పండి. మేము ఆత్మకూరు మున్సిపాలిటీ 18వ వార్డు నందు నివసిస్తూ ఉన్నాము. మా పాపకి కొంచెం కాళ్ళు సిజరింగ్ టైప్లో పడేవి, నడిచేది కదా పాప. తర్వాత మేము ఆత్మకూరు జిల్లా వైద్యశాల బాల భవిత దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా 1 ఇయర్ దాకా ఫిజియోథెరపీ చేయించిన తర్వాత సార్ గారు ఒకసారి చూసి ఈ పాప ఇదే విధంగా ఉందని చెప్పి రేణుగుంట అమర హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడికి వెళ్ళి పాపకి సర్జరీ చేయించాము. సర్జరీ పూర్తయిన తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చి మేము కంటిన్యూగా ఫిజియోథెరపీ చేపిస్తూ ఉన్నాము. అప్పటికంటే ఇప్పటికి పాప కొంచెం పర్లేదండి, బాగానే ఉంది, నడుస్తూ ఉంది. ప్రభుత్వ వైద్యశాలలో బాల భవిత కేంద్రంలో చిన్నపిల్లల డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈ పాప సాదియా అని చెప్పేసి ఈ పాపకు దాన్ని ఏమంటారంటే స్పాస్టిక్ పారాప్లీజియా, అంటే కాళ్ళు రెండు చచ్చిపడి స్టిఫ్గా ఉండేవన్నమాట. సో ముందు ఫిజియోథెరపీకి వచ్చింది పాప. సో ఫిజియోథెరపిస్టు, అర్లీ ఇంటర్వెన్షనిస్ట్ ఇద్దరు అదే ఒక టీం వర్క్ లాగా చేసి ఆ తర్వాత పాపకు వెనుక నరం కొద్దిగా షార్టన్ అయి ఉంది. దాన్ని లెంగ్త్ చేయాలని చెప్పేసి అమర ఆర్థోస్పెడిక్ హాస్పిటల్ రేణుగుంటకు పంపిస్తే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మేము పంపిస్తే ఫ్రీగా చేస్తారు. హాస్పిటల్ రేణుగుంట అక్కడికి పంపించి సర్జరీ చేయించాము. సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ చేస్తున్నాం ఇక్కడ. సో దట్ ఈస్ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద బేబీ. వాళ్ళ ఫాదర్ స్వయంగా చెప్తారండి.